2024 అయిపోతుంది. వారం అయితే 2025 వస్తుంది. పెద్ద పెద్ద శపథలేం పెట్టుకోకే. ఎందుకంటే 2024 వస్తుంది కదా, నేను ఏదో పీకుతా, నేను 2025 జనవరి 1 నుంచి మందు తాగడం బంద్ చేస్తా, నేను అప్పటి నుంచి తాగాను, అరే 6 నుంచి నేను ఏందో చూపిస్తా అన్నీ వర్కౌట్ చేయకే. మనకు షర్ట్ కదా అది. రియాలిటీగా ఓపెన్గా మాట్లాడుకుందాం. నువ్వు జెన్యున్గా హానెస్ట్గా గుండె మీద చేసుకొని చెప్పు. లాస్ట్ ఇయర్ కూడా అదే అనుకున్నావు కదా, ఎప్పుడులాగా లేదు నాకు కొత్తగా అనిపిస్తుందంటే నువ్వు హానెస్ట్గా గుండె మీద పెట్టుకొని నువ్వు ఏందో నువ్వు స్టార్ట్ చేయి. లేదు ఎప్పుడులాగే నాకు అది కూడా కామన్ అనుకున్నావు అనుకో, నీ ఎప్పటికీ ఇదే ఉంటుంది. కాదు బ్రదర్, నేను ఒకటి చెప్తా, వింటావా నువ్వు? ఏందో చెప్పనా, నువ్వు హానెస్ట్గా అనుకొని మొదలుపెట్టు, ఇప్పుడే మొదలుపెట్టు. ఇంకా 3-4 డేస్ అంటే ఇంకా గో బ్యాక్, వెళ్ళిపోతుంది ఆల్రెడీ 2024, మళ్ళీ రాదు. ముట్టి కింద 30 సంవత్సరాలు వచ్చినాక మళ్ళీ నేను మొదలు పెట్టాలంటే కొన్ని రోజుల తర్వాత ఓపిక అనేది నశించే కాంప్రమైజ్ ఇంకా అంతే. అరే మన వల్ల కాదు కదా, ఇంతేలే మన లైఫ్, మనం ఎప్పుడు మొదలు పెట్టాలి అని కాకుండా ఇంకా ఏజ్తో ప్రకారంగా నీ గోల్ ఏందుందో నువ్వు మెల్లగా డౌన్ అవుతావు. దాన్ని బట్టే మొదలు పెట్టాడు ఉంటే ఈరోజే మొదలుపెట్టు. లేదు నాకు జనవరే కావాలి, నాకు ఫస్టే కావాలి, 2024 అంటే ఆకాశానికి భూమి దగ్గర భూమికి ఆకాశానికి తీసుకెళ్తా అంటే ఎప్పటిలానే కాదు. హానెస్ట్గా చెప్తున్నా, నీకు కొత్తగా అనిపిస్తుంది 2025 అంటే నువ్వు మొదలుపెట్టు. లేదు నైట్ మొత్తం 31 అదే ఫస్ట్ డే మొత్తం తాగేసి ఫుల్ తాగేసి మార్నింగ్ లేచి హెడ్గా ఉంది కదా, రేపటి నుంచి మొదలు పెడదామంటే మళ్ళీ మొదటికి అదే అవుతుంది. మళ్ళీ నువ్వు 1 ఇయర్ పెట్టుకుంటావు పెండింగ్. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ కాల్ చేసిండు, ఆ ఫ్రెండ్ నేమ్ మెన్షన్ చేయకూడదు, వాడు చూస్తాడు, తర్వాత నన్ను అంటాడు, అరే నా గురించి చెప్పినావు కదా అంటాడు. వాడు ఏమంటాడు తెలుసా, స్టేటస్ పెట్టుకున్నాడు 2025 అంటే నేనేంటో చూపిస్తారా అన్నాడు. వాడు స్టేటస్ పెట్టుకున్నాడు. స్టేటస్ పెట్టేటోడే వాడు పబ్లిక్ అన్నీ చేస్తున్నాడు కదా, స్టేటస్ పెట్టుకోవడం ఏంది? వాడేదో మొదలు పెట్టినాక తర్వాత వాడేదో చూపించినాక వాడు స్టార్ట్ చేసినాక సక్సెస్ అయినాకనే కదా వాడు చెప్పేది. లేదు అరే లేదు మామ, నేను 2025 నుంచి చూడు నేను ఎలా చేంజ్ అవుతా అని వాడు శపథం చేస్తున్నాడు. కాదురా అట్లా వద్దురా అంటే లేదని వాడు 100 స్టేటస్ పెట్టుకున్నాడు. ఇప్పుడు నుంచే కాదు బ్రదర్, ఒక 10 మినిట్స్ గడియారం ముందర పోయి అద్దం ముందర నీ మొహం చూపెట్టు. 20-25 ఏజ్ ఉన్నప్పుడు, ఒక 30 ఏజ్ ఉన్నప్పుడు నీ ఫేస్ ఎలా ఉందో నువ్వు ఒకసారి నీ గ్లో చూసుకో. దాన్ని బట్టి నువ్వు ఎప్పుడు మొదలు పెట్టాలో నీకు అనిపిస్తుంది. లేదు నాకు ఇది కావాలి, నువ్వు ఇది చేయాలి, ఏదో ఒక గోల్ పెట్టుకొని దాని మీదనే పరిగెత్తుండు. దానమ్మ ఎందుకు కాదు, అది ఆటోమేటిక్ నీ కాళ్ళ దగ్గర వస్తుంది. అది నేను కొత్త సంవత్సరాన్ని మొదలు పెట్టేటోనికి నేను చెప్తున్నా. ఎందుకంటే చూస్తున్నా స్టేటస్లో కొన్ని కొటేషన్లు, కొన్ని నాకు మెయిల్స్ వచ్చినాయి. అన్న నేనేంటో 2025 నుంచి మొదలు పెడతా అన్నాడు. లేదురా ఇప్పటి నుంచి మొదలు పెట్టే, లేదు 2025 ఫస్ట్ నుంచి చూడన్నా అంటున్నాడు వాడు. నాతో శపథం చేస్తున్నాడు, నేనేంటో చూపిస్తా అంటాడు వాడు. ఇప్పుడు కొంతమంది కూడా నేను వీడియో చేస్తున్నా కదా, వాళ్ళకి అస్సలు నచ్చాయి. వీడేంద్రా మాకు చెప్పేదంటే మీకు చూడమని నేను కూడా చెప్పాను. ఏదో నాకు కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఒక 7K 8K. ఆ ఫాలోవర్స్ కోసం నేను ఈ వీడియో చేస్తున్నా, మీకోసం. ఎందుకంటే నచ్చితే లైక్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేసేయండి. ఓకే బ్రదర్, కొత్త సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు.